ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. దేవాది దేవా, ఎంతో దయతో మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా కాపాడినారు. ఇది మా ప్రయాణాలలో, మా రాకపోకలందు, మా ప్రతి విధమైన పనులలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా మమ్మల్ని అందరినీ ఇంటికి చేర్చినందుకు నీకు వందనములు. మేము ఏ వాహనంలో ప్రయాణించినా, ఏ నడక ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా మీరే మాకు తోడయండి నడిపించారు తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మరి మా ప్రభా, మరి నీ కృప చేతనే మేము ఇంత క్షేమంగా ఉన్నాము. నీవు మాకు తోడుగా లేకపోతే మేమేమైపోతాం తండ్రి. దేవా, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. నీ కాపుదల నిమిత్తము మేము నీకు ఎంతగానో వందనస్తులము మా తండ్రి దేవా. మరి పిల్లలు కూడా స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి అందరూ క్షేమంగా చేరి ఉన్నారు మా తండ్రి. అనేక మంది హాలిడేస్లో ఉంటున్నారు. ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి, ఏ పనిలో మేము ఉన్నప్పటికీ మీరు మాకు తోడై ఉన్నారు తండ్రి. నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి కాలంలో తండ్రి మేము కుటుంబ సమేతంగా నిన్ను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. మా ప్రభువైన ఈ రాత్రి కాలము ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యము కీర్తనల గ్రంథము 121వ కీర్తన 6వ వచనము. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఎంత గొప్ప వాగ్దానం తండ్రి. దేవా ప్రభా, మీరు మాకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, మరి ఈ కీర్తన అంతా కూడా మాకు వాగ్దానంలే. మీరు మాకు తోడుగా ఉంటున్నారు. మా పాదం తొట్టిల్ల కాపాడు దేవుడవు, కొనకక నిద్రపోక కాపాడు దేవుడవు. మా తండ్రి కుడి ప్రక్కన మాకు నీడగా ఉండి దేవుడు. పగలు ఎండ దెబ్బ అయినను మాకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను మాకు తగలదు. దేవా, నీకు వందనములు. ఇంత గొప్ప ప్రొటెక్షన్ ఎవరిస్తారు ప్రభా? ఈ లోకంలో ఏ ప్రొటెక్షన్ కావాలన్నా కేవలం ఒకటి మాత్రమే మేము వాడగలము. పగలు ఎండ దెబ్బకు తండ్రి మేము గొడుగులు వాడతాము, లేకపోతే ఇంకేదో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటాము, లేకపోతే నీడగా ఉండినట్లుగా మా తలల మీద ఏదైనా ప్రొటెక్షన్ వాడుకుంటాము. అంతే తప్ప ఇంకంతకంటే మించి మాకు ఇంకేమీ జరగదు. రాత్రి ఇంకెలాంటి ప్రొటెక్షన్ మాకుండదు. కేవలం మేము ఇంట్లో ఉంటాం అంతే మా ప్రభా. మరి నీవిచ్చే గొప్ప ప్రొటెక్షన్ ఎలాంటిదంటే, ఎండ దెబ్బ తగలకుండా, వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడే దేవుడు ప్రభా. ఎండ దెబ్బ మరి ఏ రకంగా అయినా ఉండవచ్చు మా తండ్రి. బయటికి ఎక్కడికి వెళ్ళకపోయినా కూడా ఎండ దెబ్బ తగులుతుంది ప్రభా. మరి ఎండ దెబ్బ తగిలినప్పుడు ఎంత సఫర్ అవుతామో తండ్రి, మరి ప్రతి ఒక్కరికి అది అనుభవపూర్వకంగా తెలుసు. అయితే మీరిచ్చే కాపుదల ఎలా ఉంటుందంటే, ఏ విధంగా కూడా మాకు దెబ్బ తగలకుండా కాపాడే దేవుడు. ఎండ వలన మాకు అనేకమైన సమస్యలు వస్తాయి. ఎండ వలన మేము అన్ని రకాలుగా శరీరం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి ఇంకా జ్వరాలు వస్తాయి, ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, వామిటింగ్స్, డయేరియా, మరి ఎన్ని రకాలుగా తండ్రి ప్రభా మీరు మాకు డీహైడ్రేషన్ అవుతుంది. అలాంటి పరిస్థితులు కూడా మేము ఎదుర్కొంటూ ఉంటాం. కానీ మీరైతే మాకు ఎలాంటి అపాయం కలగకుండా కాపాడుతానని మీరు మాకు వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనములు ప్రభా. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేసినప్పుడు మరి వారు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ప్రయాణించినప్పుడు పగలు మేఘస్తంభంగాను, రాత్రి వేళ అగ్నిస్తంభంగాను ఉండి నడిపించిన దేవుడు. అయినప్పటికీ తండ్రి, శారీరకంగా ఎన్నో కొంత మటుకు నీడలో ఒకవేళ వాళ్ళు ఉండి ఉండవచ్చు. కానీ అంతకు మించి ప్రభా మీరు ప్రతి విషయంలో కూడా, ప్రతి ఏరియాలో కూడా ఒక మనిషి యొక్క జీవితంలో శరీరము, ప్రాణము, ఆత్మీయమైనటువంటి పరిస్థితి, వీటన్నిటిలో కూడా నైనా మీరు కాపుదలగా ఉండే దేవుడు. అందుకే ప్రభా మేము నేను ఎంతగానో స్తుతిస్తున్నాము. నీ అంత గొప్ప దేవుడు ఇంకెవరు కూడా లేరు మా ప్రభానైనా. పగలు ఆ ఎండ వేడిమికి ఎన్ని సమస్యలు అనుభవించాలనో, అయితే మీరు ఆ సమస్యలన్నీ రాకుండా మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనములు. అదేవిధంగా రాత్రి వేళ వెన్నెల దెబ్బ, ఈ వెన్నెల దెబ్బ ఏమిటో అని అనుకుంటూ ఉంటారు చాలామంది మా తండ్రి. వెన్నెల వలన కూడా అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చాలామందికి పిచ్చి పడుతుంది అని చెబుతూ ఉంటారు. లూనసీ అంటారు మా తండ్రి.
అలాంటి భయంకరమైన పరిస్థితి రాకుండా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. వెన్నెలలో మరి ఒక్కొక్కసారి మేము ఉండవలసి రావచ్చు. అయితే ప్రభా, మరి వెన్నెల దెబ్బ తగలకుండా మీరు కాపాడే దేవుడే అంటున్నారు. ఎలాంటి సమస్యలు మరి మానసికంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడే అంటున్నారు. మా ప్రభానైనా ఎన్నో రకాల రేస్ మరి ఈ మా పైన పడుతూ ఉంటాయి ప్రభా. మరి సూర్యుని నుంచి వచ్చే రేసు వేరే, చంద్రుడి నుంచి వచ్చే రేస్ వేరే. ఈ రేసు కిరణాల వల్ల అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ప్రభా. అయితే మీరు ఎలాంటి సమస్యలు మాకు కలగకుండా మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు దేవా. అందుని బట్టి మేము నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటూ, నైనా ప్రభా, అద్భుతమైన నీ ప్రొటెక్షన్ను బట్టి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడవు తండ్రి, ప్రేమ కలిగిన దేవుడవు, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు. ఈ రాత్రి సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనములు. మాకు ఏ ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వేళ ఎలాంటి వెన్నెల దెబ్బ తగలకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకు మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన, మరి మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానంను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి ప్రభా, మరి ఈ రాత్రి మేము ప్రార్థనలోనికి వెళ్తుండగా మా ప్రార్థనలు మీరు అంగీకరించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దయగల మా తండ్రి, మరి మమ్మల్ని అందరినీ కూడా కుటుంబంలో సంతోషంగా సమాధానంతో ఉంచినందుకు వందనములు. ఏ కుటుంబంలో అయితే సంతోషము సమాధానం లేదో ఆ కుటుంబంలో అన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబంలో కూడా సంతోషం అనుగ్రహించండి మా తండ్రి దేవా. మరి కుటుంబాలు సంతోషంగా ఉంటేనే సంఘము సంతోషంగా ఉంటుంది. సంఘంలో కుటుంబము ఒక రాయిగా ఉంటుంది ప్రభా. మరి సంఘం కట్టబడాలంటే ప్రతి కుటుంబంలో కూడా ఆనందం ఉండాలి. దేవానైనా నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రతి కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. కుటుంబాలలో ఉన్న వృద్ధులను దీవించండి. వాళ్ళను మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి ప్రభా. ఎలాంటి సమస్యలు, అనారోగ్య సమస్యలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, చిన్న బిడ్డను దీవించండి. వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి వారికి మంచి ఎదుగుదల అనుగ్రహించండి, జ్ఞానం అనుగ్రహించండి, నీ మార్గంలో పెరగడానికి కృప చూపించండి. మరి వారిని పెంచుతున్నటువంటి తల్లిదండ్రులైన కుటుంబంలో ఇతర సభ్యులు అందరూ కూడా మరి వారిని చక్కగా జాగ్రత్తతో ప్రభా పెంచుటకు సహాయం చేయమని, నీ జ్ఞానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ దినము ఎంతోమంది నూతనంగా చక్కటి ఉద్యోగాలు పొందుకొని ఉన్నారు. మరి అనేక మంది తండ్రి వివాహములు కుదుర్చబడి ఉన్నాయి. మరి సంతానం కలిగినదన్న శుభవార్తను విన్నటువంటి వారు అనేక మంది మా తండ్రి దేవ. మరి ఈ గొప్ప వార్తల నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. మరి ఇంకా ఎవరైతే కృంగుదలలో ఉన్నారో, మాకు రావాల్సిన మాకు లేమి కొదువలు ఉన్నాయి, అవి ఇంకా తీరలేదు అని ఎంతమంది బాధపడుతున్నారో వారందరినీ ప్రభా మీరు కనికరంతో దర్శించండి. ప్రతి ఒక్కరికి తగిన కాలంలో మీరు సహాయం చేస్తారు కనుక ప్రభా మేము నమ్ముతున్నాము. ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టి ఉండుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో మీరు ఎరుగుదురు. ప్రతి హృదయంను, హృదయ సమస్యలను, హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు మా తండ్రి దేవా. మరి వారికి ఉన్నటువంటి ఆ సమస్యలన్నింటినీ కూడా తీర్చి నాన్న వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా ప్రభా, మరి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని మీరు దీవించండి ప్రభా. ఎంతో గొప్పగా నాయన వాళ్ళను ప్రాణాలు ఇచ్చి కాపాడిన దేవుడు తండ్రి. మరి వారు నీ పట్ల కృతజ్ఞతతో ఉండునట్లుగా సహాయం చేయండి. తగిన సమయంలో తగిన విధంగా వారికి సహాయం చేసిన అనేకులను బట్టి నీకు వందనములు. అదేవిధంగా తగిన కాలంలో వారు శ్రద్ధగా ట్రీట్మెంట్ పొందుకున్నట్లుగా ప్రభా, మరి స్వస్థత మీరిచ్చే దేవుడు తండ్రి. స్వస్థత మీరే ఇచ్చేది. మరి డాక్టర్లు కేవలం కట్లు కడతారు, మరి స్వస్థత ఇచ్చే దేవుడు నీవే తండ్రి. ఆ విధంగానైనా ప్రతి ఒక్కరూ స్వస్థత పొందుకొనిలాగున కృప చూపించమని నీ యందు భయభక్తులు విశ్వాసంతో ప్రార్థనలో గడుపుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి
అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. వారికి ఎంత కష్టం ఉన్నదో ప్రభా, ఐసీలో ఉన్న వాళ్ళు అనేక మంది, వెంటిలేటర్పై ఉన్న వాళ్ళు అనేక మంది మా ప్రభానైనా మరి లంగ్స్ ప్రాబ్లంతో, హార్ట్ ప్రాబ్లమ్స్తో, బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో, లివర్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ వ్యాధులతో అనేక మంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ ప్రభా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. వారికి తగిన ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయండి. మరి మా ప్రభా, డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుంటుండగా వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. జ్ఞానమును అనుగ్రహించండి మా దేవా ప్రభా. స్వస్థత శీఘ్రంగా వారికి అనుగ్రహించండి. కుటుంబంలోనైనా ఒక్క వ్యక్తి అనారోగ్యంతో ఉంటే కుటుంబం అంతటికీ ఎన్నో సమస్యలు ప్రభా. మరి ఎన్నో ప్లానింగ్స్ వాళ్ళు చేసుకోవాలి, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి నాయన. మరి ప్రభా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నాయన మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. దయమేడ రాత్రి వేళ డ్యూటీలు చేసిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని మీరు దీవించండి ప్రభా. మీరు వారిని నీ కాపుదల్లో భద్రంగా కాపాడడం తండ్రి. అదేవిధంగా సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందినైనా మరి రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళని అందరినీ కూడా మీ కనికరంతో కాపాడి నాయన మరి అప్రమత్తతతో ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా వారి వారి గమ్యస్థానాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వాహనాలపై నీ రక్తమును ప్రోక్షించండి తండ్రి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా దేవా ప్రభా. మరి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగించండి. అన్యాయాలకు, అక్రమాలకు గురైన వారు ఎంతో కృంగుదలలో ఉన్నారు నాయన. మరి అప్పుల సమస్యతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు మా ప్రభా, మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది నాయన అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటుండగా నాయన ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, వారి హృదయాలను తాకండి దేవా ప్రభా. వారిని త్వరగా నాయన నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా చేతిలో ఏమీ లేదు తండ్రి. మీరు మళ్ళిస్తే మడుతారు, మీరు రక్షిస్తే రక్షించబడతారు నాయన ప్రభా. మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన. మరి వ్యసనాలకు గురైన వారికి తండ్రి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని, క్షేమంగా నేను వారిని వైపునకు రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారో వాళ్ళని మీరు కనికరించండి. వారికి ఆ నిద్రలేమి నుంచి విడుదల అనుగ్రహించండి. ఏ కష్టము, ఏ బాధ, ఏ ఇబ్బంది ఉందో వారి హృదయంలో నుంచి ఆ వేదన అంతటిని తొలగించండి. మరి ప్రభా, నీ పట్ల విశ్వాసంతో వారు నీ వాక్యంను ధ్యానించుకుంటూ పడుకునేలాగా కృప చూపించండి. వారి హృదయాలలో మరి క్షమాపణ గుణాన్ని అనుగ్రహించండి. కోపము, ద్వేషం తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి నెమ్మదితో నిద్రించుటకు సహాయం చేయండి. మరి మేము కూడా నిద్రించబోతున్నాము. రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుని ఉన్నాం తండ్రి. మరి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా నడిపించండి మా ప్రభా నాయన. రేపటి దినాన మా పనులన్నీ కూడా జయప్రదంగా, ఉత్తమంగా మేము చేయగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా నాయన కనికరించమని వేడుకొంచున్నాము. మరి మా తండ్రి, మరి రాత్రి నిద్రిస్తున్నప్పుడు మాకు మీరు ఇచ్చిన వాగ్దానములన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఏ తెగులు మా గుడారం సమీపించదు, నీ దూతలు మాకు కాపుదలుగా ఉన్నారు దేవా ప్రభా. మరి రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడము మా తండ్రి దేవా. మరి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మంచి విశ్రాంతిని మాకు అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.